చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి 50% అయితే ఉడికించాం. రైస్ అయితే ఇంకా వేయలేదు. చికెన్ లెగ్ పీసులు చూసారా ఎలా ఉన్నాయో? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. మా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెగ్ పీస్లు అయితే మామూలుగా లేవు. లెగ్ పీస్లు మా పిల్లల కోసమే ఎక్స్ట్రా కొట్టించారనమాట మా ఆయన. చికెన్ కూడా అసలు చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే మామూలు లేదు బిర్యానీ. రైస్ చూసారా, నెంబర్ 1 రైస్ అనమాట, బాస్మతి. అసలు ఎలా పొడి పొడిలాడుతుందో చూడండి. బిర్యానీ చూడండి. మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్కి వెళ్ళి వస్తుంది. ఇదైతే ఈ బాక్స్లో అయితే మా చెల్లికి పంపిస్తున్నాను. అమ్మ అయితే తినకూడదు, అందుకే చెల్లి ఒక్కదానికి పంపిస్తున్నాను. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నా బ్యాడ్ లక్, నేనైతే ఈరోజైతే నేను నాన్ వెజ్ తిన్నాను. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. కానీ నాకు కూడా రేపు ఉదయానికి ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ నైట్కి కదా చేసాం క్యాటరింగ్. బిర్యానీ అయితే పాడవదు. అయినా మా ఆయన చేస్తే ఏ వంట అయినా సరే అంత బే పాడవదు అనుకోండి, అంత బాగా చేస్తాడు. మా నాన్న అయితే సేమ్ మా నాన్నలాగే అంత టేస్ట్ వచ్చేలా వండుతాడు. మా నాన్న అయితే చాలా పెద్ద వంట మాస్టర్ అనమాట. మా బ్యాడ్ లక్ అయితే మా నాన్న అయితే చనిపోయారు. అదే రీతిలో మా నాన్న ఎలాగైతే ఎంత టేస్ట్గా వండుతారో అలాగే మా ఆయన కూడా అంతే టేస్ట్గా వండుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో.